హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్యారిస్ కబుర్లు విత్ అస్. ఆమ్స్టర్డామ్లో మా రెండో రోజు స్టార్ట్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసి తులిప్స్ గార్డెన్ చూడడానికి బయలుదేరాం. ఈ తులిప్ గార్డెన్స్ ఆమ్స్టర్డామ్ సిటీ నుంచి 45 మినిట్స్ డిస్టెన్స్లో ఉంది. మేము తులిప్ గార్డెన్స్కి టికెట్ చేసుకున్నప్పుడు €35 పడింది ఫర్ ఈచ్ పర్సన్. అప్పుడే మనకు టికెట్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు ఫర్ బస్. మనం ఆమ్స్టర్డామ్లో ఒక ప్లేస్కి వెళ్తే అక్కడి నుంచి మనల్ని బస్లో తులిప్ గార్డెన్కి తీసుకొని వెళ్తారు. బస్ జర్నీ 45 మినిట్స్ పడుతుంది. జర్నీ కూడా చాలా బాగా అనిపించింది. రోడ్ పక్కన గ్రీన్ గ్రాస్ ఇంకా స్మాల్ హౌసెస్తో చాలా సీనిక్గా ఉంది. మా బుడ్డోడు కూడా జర్నీని బాగా ఎంజాయ్ చేశాడు, ఏం సతాయికుండా. తులిప్ గార్డెన్లోకి ఎంటర్ అవ్వగానే నేను సర్ప్రైజ్ అయ్యాను. ఇది చాలా పెద్ద గార్డెన్, చాలా రకాల ఫ్లవర్స్ అండ్ వాటర్ ఫౌంటైన్స్ అండ్ కొన్ని ఫ్లవర్ పాయింట్స్ కూడా పెట్టారు, ఓన్లీ ఫ్లవర్సే కాకుండా. ఫ్లవర్ పాయింట్స్ అంటే దీన్ని ఎలా గ్రో చేస్తారు, ఎలా ప్లాన్ చేస్తారు, అంటే చెట్లను నాటడానికి కానీ అలాగా. అండ్ దీని బ్యాక్ స్టోరీ అంటే తులిప్ అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎందుకు ఇది నెదర్లాండ్లోనే ఫేమస్ అయింది, అండ్ గార్డెనింగ్ చేసే వాళ్ళ డ్రెస్సెస్ ఎందుకు డిఫరెంట్గా ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ ఎన్ని టైప్స్ ఆఫ్ తులిప్ ఫ్లవర్స్ ఉన్నాయి, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఇలాంటివన్నీ చిన్న చిన్న పాయింట్స్గా పెట్టారన్నమాట. అక్కడక్కడ కొన్ని రెస్టారెంట్స్ అండ్ షాపింగ్కి సంబంధించి, తులిప్స్ గురించి, చాక్లెట్ ఫ్యాక్టరీకి సంబంధించి కీ చైన్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇలాంటివన్నీ పెట్టారు. యాక్చువల్లీ తులిప్స్ అనేవి సెంట్రల్ ఏషియాలో ఉండేవంట. అక్కడి నుంచి స్ప్రెడ్ అవుతూ నెదర్లాండ్స్కి 16th సెంచరీలో వచ్చాయి. అక్కడున్న గవర్నమెంట్ అప్పుడు తులిప్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించింది. సో దానిపైన ఎక్కువ ల్యాండ్ని అండ్ గ్రో అవ్వడానికి అలా హెల్ప్ చేశాయంట. సో అందుకే ఇక్కడ నెదర్లాండ్స్లో ఇప్పుడు తులిప్స్ ఫేమస్ అయ్యాయి. ఇప్పుడు నెదర్లాండ్స్ని ల్యాండ్ ఆఫ్ తులిప్స్ అని కూడా అంటున్నారు. సీజనల్గా గ్రో అవుతాయంట. యాక్చువల్లీ ఇది సీడ్స్ వల్ల ఏం గ్రో కావు. ఆ పువ్వు లోపల కొన్ని ఏమంటారు మకరందం అలా అంటారు కదా, దానివల్ల గ్రో అవుతాయంట. అవన్నీ మనం ప్లాంట్ చేస్తాము, దాంతో గ్రో అవుతాయి అని రాశారు. దీని ప్లాంటింగ్ టైం కూడా సెప్టెంబర్ టు నవంబర్లో చేస్తే మనకి ఫిబ్రవరి టు ఏప్రిల్లో వస్తాయంట ఫ్లవర్స్ అన్నీ. ఈజీగా 3 to 4 months పడుతుందంట ఇవన్నీ ఫ్లవర్స్ విడగడానికి. తులిప్స్లో కూడా 5 to 6 టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయంట. అంటే కొంచెం తక్కువ పెటల్స్ ఉండేవి, ఎక్కువ పెటల్స్ ఉండేవి, అలాగా డిఫరెన్స్ ఉన్నాయంట. మన సైడ్ రోజెస్ని అయితే లవ్ అని పిలుస్తారు కదా, లవ్కి సింబల్ లాగా. ఇటు సైడు వెస్టర్న్ సైడ్ అంతా తులిప్ని కూడా లవ్కి సింబల్ లాగా చూస్తారంట.
ఎక్కువగా తులిప్స్‌ని వెడ్డింగ్స్‌లోను, ఫెస్టివల్స్‌లోను అంటే దేవునికి పెట్టడానికి కాదు. వాళ్ళు జస్ట్ ప్రే చేయడానికి అండ్ ఎవరికన్నా అంటే ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకొని వెళ్తారు కదా ఫ్లవర్స్ ఇక్కడ ఎక్కువగా. అలా దాన్లకు యూజ్ చేస్తారు. నాకు పర్సనల్లీ ఈ తులిప్ షోకెళ్ళాక నా ఐస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి అనిపించింది. నా ఐస్‌కంతా ఫుల్ కలర్‌ఫుల్‌గా పర్ఫ్యూమ్ లాంటి స్మెల్‌తో చాలా అనిపించింది. నా మైండ్ చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంది అనిపించింది. ఇక్కడ మీరొకటి అబ్జర్వ్ చేశారా? క్రీమ్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒక సైడ్‌కి అండ్ పింక్ కలర్ ఫ్లవర్స్ అన్నీ ఒక స్పాట్ లాగా, రెడ్ అంతా ఒకలాగా, అన్ని ఫ్లవర్స్ ఒకలాగా అలా పెడుతూ వచ్చారు. ఇక్కడంతా ఫోటో బూత్ లాగా సెట్ చేశారు. ఈ గార్డెన్ అంతా 79 ఎకర్స్‌లో ఉందంట. ఇదంతా మాకు కవర్ చేయడానికి 6 అవర్స్ టైం అయితే పట్టింది. హమ్మయ్య! లాస్ట్‌కి ఇదంతా తిరిగాక నాకైతే ఒక మ్యాటర్ అర్థమైంది. ఈ వెస్టర్న్ సైడ్ వాళ్ళంతా తులిప్స్‌కి ఇచ్చిన ఇంపార్టెన్స్ రోజెస్‌కి ఇవ్వడం లేదు. మనం స్ట్రీట్‌లో నడుచుకుంటా వెళ్తున్నా ఎన్ని రోజెస్ కనిపిస్తున్నాయో, మనమైతే తీసుకెళ్ళి వెంటనే దేవుడికి పెట్టి పూజ చేస్తాం. ఇన్‌కేస్ మా వీడియోస్ కింద మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే బాయ్. లెట్స్ సీ.